తెలంగాణలోని ఏకాంత మేరలో ఒక మరచిపోయిన గ్రామం మౌనంగా పోరాడుతోంది. రోడ్లు, ఆసుపత్రులు లేదా ప్రాథమిక సౌకర్యాలు లేకుండా వారి ఉనికి నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రోజువారీ పోరాటం. గర్భిణీ స్త్రీ ప్రసవానికి వెళ్ళినప్పుడు ఇది సమయంతో కూడిన తీరని రేసు. సమీపంలోని అంబులెన్స్కు చేరుకోవడానికి వారు ఆమెను కఠినమైన భూభాగాల గుండా కిలోమీటర్ల దూరం తీసుకువెళతారు. కానీ కొన్నిసార్లు ఇది చాలా ఆలస్యమవుతుంది. ఒంటరితనం యొక్క కనికరం లేని పట్టుకు కోల్పోయిన జీవితాలు సమతుల్యతలో ఉన్నాయి. ఇవి కేవలం కథలు కాదు, వారు సహాయం కోసం తక్షణ అభ్యర్థనలు. ప్రభుత్వం మాట వినాల్సిన సమయం వచ్చింది. మార్పు కోసం పిలుపులో వారి గొంతులను విస్తరింపచేస్తూ వారి Buat apa teh? Ada cerita buat lagi nama ke ilwain load wain itu balik. Ilah balik. Ah, bukti. Mak telio, telugu ratu. Koya bahasa ini apa? Koya bahasa. అట్లే ఇల్లు తలుపు తీసుకుంటాను. ఓకే, ఇంట్లో అది తలుపు తీసుకుంటే ఇంట్లో మళ్ళీ చిన్నగా నేను పట్టుకుంటా వస్తువు లోపలికి అట్లే చిన్నవా. విజయపురం జిల్లా పూజవాక మండలం ఆ నుంచి భూమి లేని వల్ల మాకు వచ్చి మేము 39-6 సంవత్సరాలు అవుతుంది. మాకు రోడ్డు లేదు. నీళ్ళు రాంగి ఉంది. నీళ్ళు రాంగి అంటే చెప్పంగా వచ్చింది. మాకు నీళ్ళు రాంగి వచ్చింది. మాకు సప్లై రోడ్డు లేదు. మాకు గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకేం సప్లై చేయలేదు. అందుబాటులో మా అక్క
రేవంత్ రెడ్డి గారు సీతక్క ఉన్నది కాంగ్రెస్ పార్టీలో మేము తరఫున మేము మా ఎప్పటికీ ముందు మాకు రోడ్డు చేసి పెడతానన్నది మాకు ఖచ్చితంగా చేసి పెడతాను. కొంత అందుబాటులో మాకు నీళ్ళ ఆధారాలు లేదు, బోర్ లేదు, పొలాలలో మోటార్ లేదు. అవి కూడా పట్టాల సర్వే చేసినప్పుడు పట్ట సర్వేన ఇచ్చినప్పుడు బోరు దింపుతానని సీతక్క కూడా మాకు ఆర్డర్ చేసి ఆడింది, మాకు ఆర్డర్ పెట్టి ఉంది.